హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఒక హెల్దీ సెట్ దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఈ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి బియ్యం కానీ, మినపప్పు కానీ, అటుకులు కానీ ఏమీ యూజ్ చేయలేదు. అయినా కానీ దోశ చూసారా ఎంత మెత్తగా, ఎంత సాఫ్ట్గా ఉందో. మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఈ దోశలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ సెట్ దోశల్ని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సెట్ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు గోధుమ రవ్వని తీసుకున్నాను. ఇది కొంచెం సన్నగా ఉండే గోధుమ రవ్వ అనమాట. మీ దగ్గర లావుగా ఉండే గోధుమ రవ్వ ఉంటే అదైనా సరే వేసుకోవచ్చు. ఏదైనా సరే 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోండి. తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు చిక్కటి మజ్జిగని వేసుకోండి. కొద్దిగా పెరుగులో కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకొని ఇలా చిక్కగా మజ్జిగ చేసుకొని ఈ మజ్జిగని వేసుకోవాలి. ఇలా 1 కప్పు గోధుమ రవ్వ అలాగే 1 కప్పు మజ్జిగను వేసుకొని ఇవి రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ రవ్వని ఈ మజ్జిగలో జస్ట్ 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో నేను ఇక్కడ 10 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ రవ్వ మజ్జిగను పీల్చుకొని చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న గోధుమ రవ్వని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు నీళ్ళని పోసుకోండి. అండ్ అలానే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు ఇంతకన్నా ఎక్కువగా పోసుకోవద్దు. మీరు ఏ కప్పుతో అయితే రవ్వను నానబెట్టుకున్నారో సేమ్ కప్పుతోటి 1/2 కప్పు మాత్రమే నీళ్ళని వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశను వేసుకోవడానికి 3 రకాల ప్రాసెస్లు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మీరు ఈ పిండిని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే దోశలను వేసుకోవచ్చు. లేదు మాకు ఫర్మెంటేషన్ చేసుకునే అంత టైం లేదు, అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి అనుకుంటే ఇలానే దోశను వేసేసుకోవచ్చు. సేమ్ ఇదే పిండితోటి. దోశ అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఇందులోకి 1 టీ స్పూన్ అంతా ఈనో పౌడర్ని వేసుకొని కలుపుకున్నారంటే మీకు దోశ అనేది చాలా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం 1 టీ స్పూన్ ఈనో అలాగే 1 టీ స్పూన్ నీళ్ళని వేసుకొని ఈ ఈనో పౌడరు పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకి దోశ పిండి చూసారా ఈ విధంగా బబుల్స్గా చాలా బాగా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశను వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. దోశల పెనం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. బాగా వేడిగా ఉన్నప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని దీన్ని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. మీరు కావాలంటే దీంతో పల్చగా దోశను కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు ఈ విధంగా సెట్ దోశని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మందంగా దోశను వేసుకున్న తర్వాత దోశ పైన చూసారా చక్కగా హోల్స్ దోశ వేసిన వెంటనే ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా చక్కగా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది స్పాంజీ లాగా ఉంటుంది అనమాట. సో ఇలా దోశ అంతా కూడా పైన భాగం చక్కగా పిండి ఉడికిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ నూనెని వేసుకొని ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత ఈ దోశని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవడమే. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు 7 నుండి 8 దోశల వరకు వస్తాయన్నమాట. సో దీన్ని బట్టి మీరు కొలతలను పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో నేను ఇక్కడ దోశలన్నీ వేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా దోశలన్నీ వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీలో ఎవరికైనా ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ దోశ చూసారా, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా మెత్తగా స్పాంజీ లాగా ఎంత బాగుందో కదా. మీకు చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఉదయం పూట టైం లేనప్పుడు కానీ ఎప్పుడైనా ఏదైనా ఇన్స్టెంట్గా తినాలి అనిపించినప్పుడు కానీ హెల్తీగా ఇలా గోధుమ రవ్వతో అప్పటికప్పుడు దోశలు వేసుకొని చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత
టేస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకో. అప్పటికప్పుడు ఈ దూది లాంటి దోశల్ని అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండి కోసమని ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మరమరాలను వేసుకోండి. మేమైతే వీటిని మరమరాలనే అంటాము, కొంతమంది వీటిని బొరుగులను కూడా అంటారనమాట. సో ఇలా 2 కప్పుల మరమరాల గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్ళని పోసుకున్నా కానీ ఇవి దాదాపుగా ఇలా పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని గరిటెతో ఈ విధంగా కొంచెం లోపలికి ప్రెస్ చేశారంటే మనకి ఇవి చక్కగా నానుతాయి అన్నమాట. సో ఇలా గరిటెతో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మరమరాలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారనమాట. మీరు మరమరాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అందులో సగం బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇక్కడ మనం మరమరాలు 2 కప్పులు తీసుకున్నాం కదా, అందుకోసం ఇలా 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగును వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కాకపోతే కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఇందులోకి 1 అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 అరకప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోండి. ఇలా రవ్వని, పెరుగుని అండ్ నీళ్ళని వేసుకొని ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ మేము కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి రవ్వ మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని ఈ రవ్వని కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో మనకి మరమరాలు అండ్ రవ్వ నానేలోపు మనం ఈ దోశల్లోకి టేస్టీగా ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకోండి. ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇవి 2 ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక నేను ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 అర టీ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. ధనియాలని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ 1 అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చిని అండ్ ధనియాలను కూడా ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొద్దిగా రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 ఇంచి అల్లం ముక్కను కూడా వేసుకొని వీటిని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు, మనకి జస్ట్ ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మనకి టమోటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక నేను మీకు టమోటా ముక్కలు మెత్తబడిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇవి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట. సో ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకో. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే 1 అర టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఈ చట్నీని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రను వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే
మీకు చాలా చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోపోయే దోశలోనే కాకుండా నార్మల్గా మీరు డైలీ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ ఇలా ఎందులోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయేలోపు మరమరాలు కూడా చక్కగా నానిపోయాయి. చూసారా, మనం ఒక మరమరాలను తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ఈ విధంగా చక్కగా నానిపోతాయి. అలాగే మనం పెరుగులో నానబెట్టుకున్న రవ్వ కూడా చక్కగా ఈ పెరుగు నీళ్ళని పీల్చేసుకొని నానిపోయిందనమాట. సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ నీళ్ళేమీ రాకుండా మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మనం ముందుగా పెరుగులో నానబెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒక అరకప్పు వరకు నీళ్ళని పోసుకొని వీటిల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా మరమరాలు అనేది తగలకుండా బాగా మెత్తగా వెన్నలాగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనం గ్రైండ్ చేసిన తర్వాత పిండి అనేది ఈ విధంగా చక్కగా నురగలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మీకు దోశ అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మీరు ఒకసారి ఈ పిండిని ఈ విధంగా చెక్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ బరక అనేది లేకుండా మెత్తగా స్మూత్గా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ, బేకింగ్ పౌడర్ని కానీ, లేదంటే ఈనోని కానీ వేసుకోండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉన్నా కానీ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే ఇక్కడ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. ఈ బేకింగ్ పౌడర్ పైన 1 టీ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా బేకింగ్ సోడాని, బేకింగ్ పౌడర్ని కానీ, ఈనోని కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా పిండిని న్యాచురల్గా ఫర్మెంట్ చేసి మరమరాలతో సాఫ్ట్ దోశని ఎలా వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను అనమాట. ఆ వీడియోని కూడా చాలామంది చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా బేకింగ్ సోడాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ వీడియో చూసి నేచురల్గా పిండిని ఫర్మెంట్ చేసి కూడా మీరు సాఫ్ట్ దోశలు వేసుకోవచ్చు అనమాట. సో పిండిలో ఉప్పు అలాగే బేకింగ్ పౌడర్ చక్కగా కలిసిపోయిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. పిండిని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఈ దోశ అనేది సరిగా రాదనమాట, పెనానికి అతక్కుపోతుంది. కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని పలుచగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే మీకు ఈ దోశల పిండి అంతా కూడా గరిటెకి చుట్టుకుపోతుంది అనమాట. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా దోశను వేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన పిండి అంతా కూడా ఉడికిన తర్వాత మీరు కావాలంటే దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. అసలు ఏమీ వేసుకోకపోయినా కానీ ఈ దోశలు చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో నేనైతే కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ దాకా నూనెను వేసుకున్నాను. ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సో దోశ రెండు వైపులు చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎంత పల్చుగా ఎంత బాగా ఉందో, మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది. సో ఇలా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా దోశలు వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 10 నుంచి 12 దోశల వరకు రెడీ అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీలని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఎందుకంటే ఈ పిండి అనేది నిల్వ ఉండదు అనమాట, మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి. సో చూసారు కదా దోశ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చడితో సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, మీకు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ మెత్తటి దూది లాంటి దోశల్ని అండ్ చట్నీని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను.
చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వెంటనే వేడివేడిగా దోశలు వేసుకోవచ్చు. సో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు, పావు టీ స్పూన్ దాకా మెంతులు, అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. సో ఒక 30 సెకండ్లకి మనకి ఎండుమిర్చి ఇలా కొంచెం లైట్గా రంగు మారుతూ ఉంటాయన్నమాట. ఈ స్టేజ్లో ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి. సో మనకి ఉల్లిపాయలు ఇలా కొంచెం లైట్గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఉల్లిపాయలు ఎన్నైతే తీసుకుంటారో సేమ్ అదే కొలతతోటి టమోటాలను కూడా వేసుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను కదా, అందుకోసం నేను 2 మీడియం సైజ్ టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. సో టమోటాలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. సో ఒక 2-3 నిమిషాలకి మనకి టమోటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి ఈ ఉల్లిపాయ టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ టమోటాల్లో వచ్చిన వాటరే సరిపోతాయి అన్నమాట. నీళ్ళు అసలు ఎక్స్ట్రా ఏమీ వేయకుండా చట్నీని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర ఇవన్నీ కలిపేసి 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని వీటిని ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. మనకి ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. మనం చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోలేదు కదా, అందుకోసం ఇలా తాలింపులోకి వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా 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 టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే దోశలో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా ఊతప్పం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ చట్నీ ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వెంటనే దోశల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ దోశల పిండి అయితే ఖచ్చితంగా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా చాలా ఈజీ. సో ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ కొంచెం లైట్గా పులిసిన పెరుగునైనా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కొంచెం పలుచగా ఉండే అటుకులను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకునే దోశ అనేది మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. అలాగే మీరు ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వని పెరుగుని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళని వేసుకోండి. ఇంతకన్నా ఎక్కువ లేదా తక్కువ నీళ్ళని వేసుకోవద్దు, కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మిక్సీ ఆన్ చేశారంటే చక్కగా ఇది గ్రైండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పును కానీ లేదంటే గ్లాసును కానీ సెట్ చేసుకోండి.
అప్పుడే మీకు ఇక్కడ నేను చూపించబోయే ఈ స్పాంజ్ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది ఇన్స్టెంట్గా కదా, ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ దోశల పిండిలో మాత్రం ఖచ్చితంగా మనం ఫర్మెంట్ చేసుకోం కాబట్టి వంట సోడా కానీ, ఈనో కానీ, లేదంటే బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా సరే మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఈనోని వేసుకుంటున్నాను. ఈ చిన్న ప్యాకెట్ ఈనో ఉంటుంది కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్లో ఉండే ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని మాత్రమే వేసుకోవాలి. ఫ్లేవర్స్ ఉండే ఈనోని వేసుకోకూడదు. ఇది వచ్చేసి చిన్న ప్యాకెట్లోది ఖచ్చితంగా ఇలా మనకి 1 స్పూన్ వస్తుంది అనమాట. ఆ స్పూన్ మొత్తం ఈనోని కూడా ఈ పిండిలోకి వేసుకోండి. సపోజ్ మీ దగ్గర ఈనో లేదనుకోండి, వంట సోడా ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఆ వంట సోడా మీద వేసుకొని కూడా ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ బేకింగ్ పౌడర్నైనా సరే వేసుకోవచ్చు. ఈనోకి ఆల్టర్నేట్గా ఇలా బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనో అనేది పిండిలో చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా మనకి ఈనో కలవకుండా ఉండకూడదు అనమాట. కలిపిన తర్వాత మీకు పిండి చూపిస్తాను చూసారా, మనకి చక్కగా పిండి పులిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వస్తుంది అనమాట. పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా ఉందన్నమాట. నేను చెప్పినట్లుగా ఒక 1/2 కప్పు నీళ్ళను మాత్రమే వేసుకొని పిండిని రెడీ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేసుకోకూడదు అనమాట. సో పిండి రెడీ అయిపోయింది, వెంటనే మనం ఈ పిండితోటి దోశలు వేసేసుకోవాలి. ఈ పిండిని 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు పక్కన పెట్టారంటే మీకు ఈ దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఈనో వేసిన తర్వాత మీరు వెంటనే దోశలు వేసేసుకోవాలి. లేదు మాకు దోశ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే ఈనో వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని మీరు జస్ట్ దోశ వేసుకుంటారు అనే ముందుగా ఈనో వేసుకొని కలుపుకోవచ్చు. సో ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని దోశల పెనం మీద ఇలా కొంచెం పైనుంచి పోసుకున్నారంటే 1-2 గరిటెలు పోసుకోండి. దోశ అనేది దానంతట అదే ఇలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనం దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ దోశల పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దోశ ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది. సో చూసారా, దోశ చక్కగా స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశ పైన ఇలా చక్కగా కన్నాల్లాగా వస్తుంది అనమాట. ఇలా కన్నాల్లాగా వస్తేనే మనకి దోశ అనేది స్పాంజీ లాగా ఉంటుంది అనమాట. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు ఇలా చక్కగా దోశ అనేది కన్నాల్లాగా వస్తుంది అనమాట. ఇలా కన్నాల్లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అనేది తడంతా కూడా ఆరిపోయేంత వరకు ఈ దోశను చక్కగా కుక్ చేసుకోండి. ఈ దోశ పైన మనం ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ దోశని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. దోశ పైన చూసారా ఇలా చక్కగా తడంతా ఆరిపోయింది అంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. ఇలా చక్కగా కుక్ చేసుకున్న ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 7 నుంచి 8 వరకు దోశలు రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ చాలామంది కామెంట్స్లో నన్ను అడుగుతారు, ఈ పిండిని నైట్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే చక్కగా దోశలు వేసుకోవచ్చా, లేదు అంటే ఈ పిండిని ఫర్మెంట్ చేసుకొని ఈ ఈనో వంట సోడాలు ఏమీ వేసుకోకుండా దోశలు వేసుకోవచ్చా, ఇలా చాలా క్వశ్చన్స్ మీకు రేజ్ అవుతాయి. ఈ దోశల పిండిని మాత్రం ఖచ్చితంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే వాడేసుకోవాలి. మీరు నైట్ ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే వేసుకుంటామంటే మీకు అంత పర్ఫెక్ట్గా దోశ అనేది రాదు. అలానే వంట సోడాలు ఈనోలు వేసి కలిపిన తర్వాత పిండిని ఎక్కువ పక్కన పెట్టినా కానీ మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. సో అందుకోసం ఇక నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోయి ఈ దోశల పిండిని జస్ట్ ఎంతసేపు అండి 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవడం, ఈనో వేసి కలపడం, అలా దోశ వేసేసుకోవడమే. చాలా ఈజీ అనమాట. సో ఇలా చక్కగా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా చట్నీతో కానీ లేదంటే మన ఛానల్లో ఉన్న పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చక్కగా ఈ విధంగా మెత్తగా స్పాంజీ లాగా ఉంటుందండి. చక్కగా
అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు దోశ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ దోశని మాత్రం ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ ఈ ఇన్స్టెంట్ దోశని అండ్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల మరమరాలను వేసుకోండి. ఇక్కడ నేను కప్పుతో తీసుకుంటున్నాను, మీరు కావాలంటే ఇదే విధంగా గ్లాస్తో కూడా తీసుకోవచ్చు. సో ఇలా 3 కప్పుల మరమరాలని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ మరమరాలు మునిగే వరకు నీళ్ళని పోసుకొని వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. వీటిపైన డస్ట్ అలాంటిది ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా కూడా పోయే వరకు ఒకసారి శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా మరమరాల్ని శుభ్రంగా ఒకసారి కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకొని మళ్ళీ తిరిగి ఫ్రెష్ నీళ్ళని వేసుకొని ఈ మరమరాల్ని ఒక 15 నిమిషాల పాటు నానపెట్టుకోండి. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే మరమరాలను వేసుకున్నారో సేమ్ అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అనమాట. 1 కప్పు బొంబాయి రవ్వని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో కూడా నీళ్ళని పోసుకొని ఒకసారి శుభ్రంగా చేత్తో ఈ విధంగా కడుక్కోండి. ఇలా కడిగిన తర్వాత 1-2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. అలా వదిలేసారంటే మనకి రవ్వ అనేది కిందకి వెళ్ళిపోతుంది అండ్ నీళ్లు పైకి తేలుతాయి అన్నమాట. మీరు వెంటనే కనుక ఈ నీళ్ళని వంచేసారంటే ఈ నీళ్ళతో పాటుగా రవ్వ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఈ పైన నీళ్ళు ఈ విధంగా తేలుతాయి. ఈ నీళ్ళని వంచేసుకొని ఈ రవ్వలో కూడా మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఈ రవ్వను కూడా ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఈ మరమరాలు అండ్ రవ్వ నానే లోపల మనం దీనిలోకి ఒక మంచి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని ఈ చింతపండుని శుభ్రంగా ఒకసారి కడుక్కోండి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఇందులోకి చింతపండు మునిగే వరకు నీళ్ళని పోసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ చింతపండు నానే లోపల మనం మిగతా ప్రాసెస్ని చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెని వేసుకోండి. నూనె వేడయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసుకొని ఈ మినపప్పుని మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి, లేదంటే ఈ మినపప్పు అనేది మాడిపోతుంది అనమాట. సో అందుకని కలుపుకుంటూ చక్కగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇక నేను మీకు మినపప్పు చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇంకొక టీ స్పూన్ నూనెని వేసుకోండి. నూనె వేడయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే 2 వెల్లుల్లి రెబ్బలను కూడా పైన పొట్టు తీసేసి వేసుకొని ఈ ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ మనకి ఎలాంటి కలర్ రావాల్సిన అవసరం లేదనమాట, జస్ట్ అది కొద్దిగా మెత్తగా అయిపోతే సరిపోతుంది. సో ఉల్లిపాయ మనకి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా 6 లేదా 7 ఎండుమిర్చిని వేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. సో చూసారా, ఎండుమిర్చి కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి ఈ ఉల్లిపాయ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మినపప్పుని వేసుకోండి. అండ్ అలానే మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని ఈ విధంగా సగానికి తుంచుకొని వేసుకోండి. ఇలా వేసుకున్నారంటే మనకి ఈ ఎండుమిర్చి ఈజీగా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఇలా తుంచుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఈ ఉల్లిపాయను కూడా వేసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసుకోండి. ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు,
1/2 టీ స్పూన్ మినప్పప్పు అండ్ అలానే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఈ పప్పులు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక నేను మీకు తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో ఈ తాలింపుని వేసుకొని కలుపుకున్నారంటే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే మినప్పప్పు ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో? చేసుకోవడం చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ ప్రాసెస్ అయ్యే లోపల ఈ మరమరాలు అండ్ బొంబాయి రవ్వ చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న మరమరాల్లో నుంచి నీళ్ళని గట్టిగా పిండేసి ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి. నీళ్ళతో సహా వేసుకోవద్దు, ఇలా పిండి వేసుకోవాలన్నమాట. సో మరమరాలని ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా వంచేసుకొని ఈ రవ్వను కూడా ఇందులోకి వేసేసుకోండి. అండ్ అలానే ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు అండ్ 3 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోండి. ఇక్కడ మీరు తీసుకున్న పెరుగు అనేది కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని తీసుకున్నారంటే మనకి దోశ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగునైనా సరే వేసుకోవచ్చు. ఇలా 3 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ పిండిని మనం రెగ్యులర్గా దోశల పిండికి ఎలా అయితే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని గ్రైండ్ చేసుకోవడానికి నీళ్ళు ఎక్కువగా ఏం పట్టవు, ఎందుకంటే మనం నానబెట్టుకున్న మరమరాలు కొద్దిగా వాటర్ని పీల్చుకొని ఉంటాయి అండ్ రవ్వ కూడా అలానే వాటర్ని పీల్చుకొని ఉంటుంది కదా. సో అందుకని మనం గ్రైండ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా తక్కువ నీళ్ళు పడతాయి, కాబట్టి చూసుకొని నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఒకేసారి నీళ్ళని పోసేసి గ్రైండ్ చేసుకున్నారంటే పిండి అనేది జారైపోతుంది. సో అందుకని చూసుకొని జాగ్రత్తగా కొద్దిగా నీళ్ళని పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. సో ఇలా వంట సోడాని వేసుకున్న తర్వాత ఈ వంట సోడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుంటే మనకి దోశల పిండి రెడీ అయిపోయినట్లే. సో ఇక లేట్ చేయకుండా ఈ పిండితోటి మనం దోశలు వేసేసుకుందాము. దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఒక టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె తీసుకొని దోశలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత పల్చగా వస్తుందో? సో ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన ఈ విధంగా పచ్చిదనం పోయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి దోశ అంతా కూడా ఈవెన్గా చక్కగా ఎర్రగా కాలుతుంది అనమాట. సో చూసారా, నేను ఇక్కడ దోశ అంతా కూడా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ దోశని రెండో వైపుకి కూడా తిప్పుకొని కొద్దిసేపు కాల్చుకోవచ్చు, లేదంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. సో 2 వైపులు కూడా దోశ కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో? ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోవడమే. అండ్ అలానే ఈ దోశల పిండితో 2-3 రకాలుగా దోశలు వేసుకోవచ్చు. అవి ఎలా వేసుకోవచ్చో నేను చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా సరే మీరు క్రిస్పీ దోశ కావాలంటే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా నీళ్ళని చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నారంటే మనకి ప్యాన్ అనేది చక్కగా క్లీన్ అయిపోయి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు నార్మల్గా మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసేసుకోండి. వేసేసుకొని దోశ పైన పచ్చిదనం పోయిన తర్వాత ఇలా 1 టీ స్పూన్ నూనెను వేసుకొని దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ మినప్పప్పు చట్నీ ఉంది కదా, ఆ చట్నీని 1 టీ స్పూన్ ఈ దోశ మీద వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అండ్ అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఈ దోశ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే ఆ వేడికే మనకి ఉల్లిపాయ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. సో మనకి రెడ్ చట్నీ ఉల్లిపాయ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే పిండితో దోశని పల్చగా వేసేసుకొని ఈ విధంగా మసాలా దోశలాగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు.
దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత ఎర్రగా వచ్చిందో. ఈ దోశకి మధ్యలో మీరు ఆలు మసాలా పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలానే 4వ రకం వచ్చేసి ఇలా దోశను వేసుకొని దోశ అంతా కూడా క్రిస్పీగా కాలిన తర్వాత కత్తిరితో కానీ లేదంటే కత్తితో కానీ దోశని ఈ విధంగా మధ్య వరకు కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ విధంగా కోన్ షేప్లో తిప్పుకున్నారంటే మనకి కోన్ దోశ కూడా రెడీ అయిపోతుంది. సో చూసారా, ఇడ్లీ పిండి దోశ పిండి లేకుండా ఎటువంటి పప్పులు నానపెట్టకుండా చిటికలో దోశల్ని అండ్ చట్నీలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.